కుంభరాశి. ఈ కుంభరాశి మృదు స్వభావం, దయా వినయంగా ఉంటారు, మధుర వాక్కులుగా ఉంటాయి, విఘ్నాలన్నింటినీ దాటి ఆదర్శంగా నిలుస్తూ ఉంటారు. ఒంటరితనం ఉన్నా కానీ కష్టపడరు, వ్యక్తుల యొక్క అయిష్టత ఉండదు, ద్వేషం ఉండదు, ఉత్సాహంగా కాలం గడుపుతారు ఈ కుంభరాశి వారు. కుంభరాశి వారికి 5వ స్థానంలో 6వ స్థానంలో గురువు ఉన్నాడు. 5వ స్థానంలో గురువు మొదలున్నాడు, ఆ తర్వాత 6వ స్థానంలోకి వస్తూ ఉంటాడు. శనేశ్వరుడు కూడా వేరే దశకు వచ్చాడు కాబట్టి కాస్త బాగా పెడతాడు తప్ప వీళ్ళకంతా గురువు యొక్క అనుగ్రహం వల్ల మిశ్రమ ఫలితం కంటే శుభ ఫలితం ఎక్కువగా ఉంది ఈ కుంభరాశి వారికి. మంచి వారితో స్నేహం చేస్తారు, ప్రయాణ లాభాలు ఉన్నాయి, సంఘమందు గౌరవము, విందు వినోదాలు చేస్తూ ఉంటారు, ఇంట్లో వివాహాలు శుభకార్యాలు చేస్తూ ఉంటారు, ఇంటి అందు సంతోషము, ధనం రావడానికి అనేక ప్రయత్నాలు ఎంచుకుంటారట. విద్యార్థులకు మంచి ర్యాంకులు వస్తాయి. ఇంజనీరింగ్, మెడిసిన్, డాక్టర్లకు, న్యాయవాదులకు కూడా వృద్ధి అనేది ఉంటుంది. యువకాల అనుకూలత ఉంటుంది, అవకాశాలు అందిపుచ్చుకుంటూ ఉంటారు, సకాలంలో పనులు నెరవేరుతూ ఉంటాయి, ఖరీదైన వస్తువులు కూడా ఉంటారు, సంతాన ప్రాప్తి, భూ సంబంధ లాభాలు కూడా కొనుగోలు చేస్తారు ఈ కుంభరాశి వారి. అయితే ఈ కుంభరాశి వారికి పంచదశ అంటే 1 సంవత్సరం మాత్రమే ఉంది కాబట్టి దుబారాగా తిరుగుతూ ఉంటారు, ప్రయాణ ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి, దానివల్ల శస్త్రచికిత్సలు చేసే అవకాశం ఉంది. ఈ మనస్సు ఎందు ఏదో ఒక భయం అనేది కూడా వస్తుంది. శనేశ్వరుడు బాగలేకపోవడం వల్ల కొంత సొమ్ము రాకుండా కూడా ఉంటుంది. అయితే అసందర్భ ప్రేలాపనలు అంటే ఎవరితో కానీ తొందరపడి మాట్లాడితే అపనిందలకు గురయ్యే అవకాశము ఈ కుంభరాశి వారికి శనేశ్వరుడు యొక్క దాని వల్ల ఉంది. కాబట్టి గురువు మంచి స్థానంలో ఉన్నాడు కాబట్టి వీరికి ముందుకు వెళ్ళవచ్చు. మిశ్రమ ఫలితం ఉన్నా కానీ కాస్త దైవనామస్మరణ ప్రతి ఒక్కరూ కూడా చేసుకోవాలి. అనారోగ్యంగా ఉన్నది ఈ యొక్క ఆరోగ్యం వ్యాచారం బాగలేదన్నప్పుడే కాకుండా ప్రతి నిత్యము కూడా దైవనామస్మరణ వల్ల బాగుంటూ ఉంటుంది. మీనరాశి వారి ఫలితాలు ది దు షం జ థ దే దో ష షి అనే అక్షరాలకు మీనరాశి. ఈ మీనరాశి వారికి ఏ విధంగా ఉంటారు అంటే ఆత్మస్థైర్యం, చొరవ తక్కువ, ముందుకు పోలేదు, నిజాయితీ ఎక్కువగా ఉంటుంది, ప్రశాంతమైన జీవితం గడపడం అంటే ఇష్టం, ఎవరి యందు ద్వేషం కానీ కోపం కానీ రాదు, వస్తే తగ్గదు, బంధువులకు స్నేహితులకు సహాయం చేస్తూ ఉంటారు, మనస్సు న్యాయబద్ధంగా ఉంటుంది. ఈ రాశి వారికి 4వ 5వ స్థానంలో గురువు సంచరిస్తూ ఉన్నాడు. శనేశ్వరుడు అంత్యస్థానంలో అంటే 2వ స్థానంలో ఉన్నాడు. అంత్యస్థానంలో ఉన్నా కానీ ఒక 2.5 సంవత్సరాలు ఉంటుంది ఈ యొక్క మీనరాశి. దీని ఫలితం ఏ విధంగా ఉంటుంది ముందు గురు ఫలితం చెప్పుకుందాం. ఇండియన్ వివాహాలు శుభకార్యాలు చేయుట, బంధుమిత్రుల కలయిక, చేతు వ్యాపారమందు మంచి లాభాలు, కొత్త వారి పరిచయం, శుభవార్తలు వినుట, సంఘమందు గౌరవము, కీర్తి ప్రతిష్టలు, పాత బాకీలు వచ్చుట, ఆశించినటువంటి లాభాలు, ఉద్యోగము, ప్రమోషన్లు లభించుట ఇలాంటివి గురువు యొక్క ఫలితంగా ఉంటుంది. 2వ స్థానంలో శని జన్మస్థానం కాబట్టి దాంట్లో ఆపదలు, అనుకోని ఆపదలు, వ్యర్థ సంచారం, అకాల భోజనం, ఖర్చులు అధికంగా ఉంటాయి, విలాసాలకు ధనం బాగా ఖర్చు చేస్తూ ఉంటారు, అపరిచితులు ఎవరైతే ఉంటారో వారిని నమ్మరాలు అన్నారు, ప్రయాణంలో ప్రమాదాలు, శత్రువృద్ధి, గృహమందు ఐక్యత లోపించుట, సెంటిమెంట్ వస్తువులు అమ్ముట, ఆస్తి పంపకాల విషయాల్లో అన్యాయాలు జరుగుట, కొన్ని పనులు సతతమవుతూ ఉంటాయట ఈ యొక్క మీనరాశి వారికి. దీనివల్ల చీటి మాటికి అసహనం చెందుతూ ఉంటారు, ఆత్మవిశ్వాసం కూడా కోల్పోతూ ఉంటారు, కొంతమంది ఆత్మీయులు కూడా విడిపోవడానికి అవకాశం ఉంది. చెప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు అని ఈ యొక్క మీనరాశికి చెప్తున్నారు. మీనరాశికి ఫలితంలో మామూలుగా మిశ్రమ ఫలితంగానే ఉంటుంది. గురువు బాగున్నాడు, శనీశ్వరుడు బాగలేడు. కుంభరాశికి కూడా మిశ్రమ ఫలితంగానే ఉంది. మకర రాశి వారికి బాగుంది, ధనస్సు రాశి వారికి బాగలేదు.